ఐఎమ్ సారీ, లేట్ అయింది, కొంచెం లేట్ అయింది. యా. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్. సో లాస్ట్ క్లాస్ వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఏపీపీ కాన్ఫిగరేషన్స్. సో ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేసాం. అలాగే ఏపీపీ ద్వారా మనం ఏం చేస్తామో కూడా డిస్కస్ చేసాం. సో థౌజండ్స్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్ ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు F110 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా. సో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం, కొన్ని పాయింట్ డిస్కస్ చేద్దాం. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఏమడుగుతారు మేజర్గా? వాట్ ఆర్ ది ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవి చెప్పాలి. సో మీనింగ్ ఆఫ్ ఏపీపీ. ఏపీపీ అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని అర్థం. ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో అడ్వాంటేజెస్ ఏంటి? హగ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్వాయిసెస్ వీ కెన్ క్లియర్ విత్ రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ వెండర్ ఇన్వాయిసెస్ అండ్ కస్టమర్ ఇన్వాయిసెస్. సో ఏపీపీ ద్వారా మనం వెండర్ ఇన్వాయిసెసే కాదు, కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. ఓకే. సో ఏపీపీ అప్లికబుల్ టు వెండర్స్ బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్స్ ఆల్సో. వెండర్స్ కి ఉపయోగపడుతుంది ఏపీపీ అనేది, కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. అలాగే ఏపీపీ అనేది ఏపీపీ ఇస్ అప్లికబుల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ అండ్ వెండర్స్. సో ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి కస్టమర్ ఇన్వాయిసెస్ కి, ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి వెండర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. సో ఏపీపీని ఏమంటారంటే ఎస్ఏపి టెర్మినాలజీలో బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి. ఏపీపీని ఏమంటారు? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అని చెప్తారు. ఎందువల్ల? థౌజండ్స్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్ ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. అదే మీరు F-53కి వెళ్ళారనుకోండి, 1000 వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే 1000 టైమ్స్ మీరు F-53 ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేయాలి. సో అదే ఏపీపీ అయితే ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు, ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. అది ఏపీపీకి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్. సో తర్వాత అందువల్ల ఎస్ఏపిని ఏమంటారు? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అని చెప్తారు, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అని కూడా చెప్తారు. సో ఏబీపీ ద్వారా మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాం, అంటే ఫుల్ పేమెంట్ చేస్తాం. మీరు పార్షియల్, రెసిడ్యుయల్ ఇవి కూడా చేయొచ్చు. కొంచెం డౌన్కి మూవ్ చేయండి. ఓకేనా? స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యుయల్ ఇటువంటివి కూడా చేయొచ్చు. సో మేజర్గా ఏపీపీ అనేది, ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. అలాగే ఏపీపీలో 2 రన్స్ ఉంటాయి. ఏంటవి? ప్రపోజల్ రన్ అండ్ పేమెంట్ రన్. సో ప్రపోజల్ రన్ అనేది ఏం చేస్తుంది? డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ అన్ని కూడా పిక్ చేస్తుంది. పేమెంట్ రన్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ ఇన్వాయిసెస్ అండ్ కస్టమర్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేస్తుంది. సో ఏపీపీలో మేజర్గా 2 టైప్స్ ఆఫ్ రన్స్ ఉన్నాయి, ప్రపోజల్ రన్ అండ్ పేమెంట్ రన్. గుర్తుపెట్టుకోవాలి, చదవాలి ఇదంతా. తర్వాత డౌన్కి వెళ్ళండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి మనం డిస్కస్ చేసాం కదా? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఇంకోటి మిస్ అయినట్టు యాడ్ చేసుకున్న తర్వాత. ఓకేనా? ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ నిద్రపోతున్నప్పుడు లేపి అడిగినా కూడా చెప్పాలి మీరు. ఓకేనా? అది నెక్స్ట్. సో టీ కోడ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ టీ కోడ్ ఏంటి? FBZP. మీరు ఏపీపీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారంటే 50% ఎస్ఏపీ నేర్చుకున్నట్లే. జాబ్కి మాత్రం కంప్లీట్ ఎస్ఏపీ నేర్చుకో, ఈసీసీ అంతా కంప్లీట్ అయిన తర్వాత జాబ్కి అప్లై చేయండి. డైరెక్ట్గా ఏదో 40 క్లాసెస్ అయిన తర్వాత జాబ్కి వెళ్ళడం అట్లా చేయకండి. ఓకేనా? తర్వాత ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ ఎలా క్రియేట్ చేశాము? ఈసీసీ హౌస్ బ్యాంక్స్
and account ID both will be created in SAP Logon Pad. SAP Launchpad లో క్రియేట్ చేసాం. ఈసీసీలో అయితే ఈసీసీలో ఎక్కడ క్రియేట్ చేస్తామో హౌస్ బ్యాంక్స్ అనేవి జిఏ ఫంక్షనాలిటీ SAP Logon Pad లో క్రియేట్ చేస్తాం ఈసీసీ అయితే. అది S4 HANA అయితే ఇన్ S4 HANA హౌస్ బ్యాంక్ క్రియేషన్ ఈజ్ S4 HANA క్రియేషన్ చూడండి. సో S4 HANA ఎలా క్రియేట్ చేస్తాము జిఏ ఫ్యూరీ యాప్స్ ద్వారా క్రియేట్ చేస్తాం. ఇక్కడ జిఐ ద్వారా చేసేది S4 HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా క్రియేట్ చేస్తాము. ఫ్యూరీ యాప్స్ ఈసీసీలోనేమో SAP Logon Pad లో చేస్తాము, S4 HANAలో ఫ్యూరీ యాప్స్ లో చేస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అది డౌన్కి వెళ్ళండి. ఇది S4 HANAకి సంబంధించినవి. ఇవి తర్వాత డిస్కస్ చేద్దాంలే, మీకు ఇప్పుడు అర్థమవుదు. ఓకే, ఇది మొత్తం ఒకసారి చదవండి. తర్వాత మనం ఏం చేసాము, మీ జిఎల్ అకౌంట్కి హౌస్ బ్యాంక్ అండ్ అకౌంటింగ్ ఐడి హౌస్ బ్యాంక్ అండ్ అకౌంట్ ఐడి అసైన్ చేసాం. చూస్తే ఇక్కడ రెడ్ కలర్లో ఉంది. ఇది చేయాలి మ్యాండేటరీగా. నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇవి కొంచెం చేంజెస్, ఇవి తర్వాత డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మేజర్గా చూడండి, ఎస్ఏపి ఓపెన్ చేయండి. సో ఎస్ఏపి ఓపెన్ చేయండి. సో ఈసీసీకి FBZP టీ కోడ్ ఏంటి, ఏపీపీ కాన్ఫిగరేషన్ టీ కోడ్ ఏంటి, FBZP. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ ఏంటి, FBZP. సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవి చెప్పాలి. తర్వాత ఆల్ కంపెనీ కోడ్స్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉంది ఫస్ట్. సో ఏంటి, మీ కంపెనీ కోడ్ ఇది. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మీరు ఏ కంపెనీ కోడ్ నుంచి పేమెంట్ చేస్తున్నారు. సో పేయింగ్ కంపెనీ కోడ్ కూడా మీ కంపెనీ కోడే అవుతుంది. అలాగే చూడండి, ఇక్కడ సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్ 2 ఉన్నాయి. సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్? సెండింగ్ కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కోడ్, మరి పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కోడ్. మరి సెండింగ్ కంపెనీ కోడ్ అంటే మీరు మీ కంపెనీ కోడ్ ద్వారా వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తారు. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్, ఇటువంటి వాటికి సెండింగ్ కంపెనీ కోడ్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. సెండింగ్ కంపెనీ కోడ్ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మీ కంపెనీ కోడ్లోనే 1 మోర్ కంపెనీ కోడ్ ఉంటుంది. సో మీ కంపెనీ కోడ్ ద్వారా 1 మోర్ కంపెనీ కోడ్కి పేమెంట్ చేస్తారు. అర్థమైందా? మీ కంపెనీ కోడ్కి 1 మోర్ కంపెనీ కోడ్, అంటే మీ కంపెనీ కోడ్ ద్వారా 1 మోర్ కంపెనీ కోడ్కి పేమెంట్ చేస్తారు. అప్పుడు సెండింగ్ కంపెనీ కోడ్ అనేటటువంటి ఆప్షన్ ఉపయోగిస్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్కి, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్కి ఉపయోగపడుతుంది ఈ ఆప్షన్ అనేది. ఓకే, తర్వాత ఇంకా కొన్ని డిస్కస్ చేద్దాము. సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియాస్ వైజ్ ఏమన్నా పేమెంట్ చేయాలా? బిజినెస్ ఏరియాస్ వైజ్ సో బిజినెస్ ఏరియాస్ వైజ్ ఏమన్నా పేమెంట్ చేయాలంటే కనుక మనము ఈ సపరేట్ పేమెంట్ ఫర్ అనేది సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి, బిజినెస్ ఏరియాస్ వైజ్గా కూడా పేమెంట్ చేయొచ్చు. అటువంటి వాటికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత పేమెంట్ సప్లిమెంటరీ అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్ సప్లిమెంటరీ అంటే మీరు పేమెంట్ ఎలా చేస్తారు? కొన్ని బిజినెస్ ఏరియాస్కి RTGS ద్వారా జరగాలి, కొన్ని బిజినెస్ ఏరియాస్కి చెక్ ద్వారా జరగాలి. అలా RTGS, చెక్స్ ఇట్లా ఉంటాయి కదా, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వాటికి పేమెంట్ మెథడ్ సప్లిమెంటరీ అనే ఆప్షన్ ఉపయోగిస్తారు.
తర్వాత టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్. టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్. ఏపీపీ ఈరోజు రన్ చేశారు. పేమెంట్ అనేది 2 days తర్వాత పిక్ అవ్వాలి బ్యాంక్ నుండి. అటువంటప్పుడు ఇక్కడ 2 days-ఆ 3 days అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటారు. మీకు బ్యాంక్లో ఫండ్స్ లేవు, ఈరోజు రన్ చేశారు, బట్ పేమెంట్ అనేది పిక్ అవుతుంది బ్యాంక్ నుండి. ఎప్పుడు పిక్ అవ్వాలి, ఎన్ని రోజుల తర్వాత పిక్ అవ్వాలని యాడ్ చేస్తాం. ఓకే. తర్వాత అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్. సో అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే క్యాష్ డిస్కౌంట్ ఎంతవరకు అలౌ చేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అంటే 5% వరకు మాత్రమే డిస్కౌంట్ అనేది అలౌ అవుతుంది, అంతకన్నా ఎక్కువ అవ్వదు ఏపీపీ ద్వారా. ఇట్లా క్లియర్ కదా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏముంది? పేయింగ్ కంపెనీ కోడ్. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ని. ఇక్కడ చూడండి, మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్. సో వెండర్ నుంచి పేమెంట్ రావాలి. మినిమం ఎంత వాల్యూ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని మీరు అలౌ చేస్తారు. మినిమం 100 రూపీస్, మోర్ దాన్ 100 రూపీస్ ఎంతైనా అవ్వచ్చు, 100 నుండి మోర్ దాన్ ఎంతైనా అవ్వచ్చు. ఓకేనా? సో దానికి మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ అనేది అమౌంట్ 100 రూపీస్ ఇచ్చాం, లేదా 10 రూపీస్, 20 రూపీస్, 1000 రూపీస్ అనేది ఇవ్వాలి. మ్యాక్సిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే ఏంటి? ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తారు మీరు. మినిమం ఎంత ఉండాలి? 100 రూపీస్ ఉండాలి. 50 రూపీస్ ఉంటే ఏపీపీ ద్వారా క్లియరింగ్ అవ్వదు. సో ఇటువంటి వాటికి మీకు ఈ ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఈ ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? F110_ABIS అంటారు. ఇక్కడ కర్సర్ ఉంచండి. దీన్ని ఏమంటారంటే స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు. మీరు స్క్రిప్ట్ ఫార్మ్స్ పైన వర్క్ చేశారా? ఎస్ చేశానని చెప్పాలి. కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. టాప్లో యూటిలిటీస్కి వెళ్ళండి. యూటిలిటీస్, ప్రింట్ టెక్స్ట్కి వెళ్ళండి. ప్రింట్ టెక్స్ట్ ఫస్ట్ వన్, ప్రింటింగ్ టెక్స్ట్. మన ఇక్కడ ఏమి ఇవ్వాలి? మన అవుట్పుట్ డివైస్ ఇవ్వాలి. ఎస్ఏపి ప్రింటర్ ఏంటి చెప్పానా మీకు లేదా? ఎస్ఏపికి ఒక ప్రింటర్ ఉంటుంది. మనం లెనోవా, తోషిబా అంటాం కదా, అది LP01. ఇంటర్వ్యూకి వచ్చాను. అవుట్పుట్ డివైస్ ప్రింటర్ నేమ్ ఏంటి ఎస్ఏపిలో? LP01 స్టాండర్డ్. ఇది ప్రాజెక్ట్లోకి వెళ్తే చేంజ్ అవ్వచ్చు. LP01 is the standard SAP printer name. LP01 is the standard SAP printer name. ప్రాజెక్ట్లోకి వెళ్తే మేబీ చేంజ్ అవ్వచ్చు. స్టాండర్డ్ ప్రింటర్ ఏంటి? LP01. ప్రింట్ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. లాస్ట్లో ఉంది. ఇక్కడ ఒక ఫామ్ యాడ్ అయ్యి చూసారా? దీన్ని ఏమంటారు? పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. స్క్రిప్ట్ ఫార్మ్స్ ఎబాపర్ క్రియేట్ చేస్తారు. ఇది మనం చేయలేము. మీరు స్క్రిప్ట్ ఫార్మ్స్లో వర్క్ చేశారా? ఎస్ చేశామని చెప్పాలి. ఏపీపీ ద్వారా పేమెంట్ చేసిన తర్వాత వెండర్కి ఒక నోటీస్ వెళ్తుంది, ఒక ఫామ్ వెళ్తుంది. సో ఎవరు క్రియేట్ చేస్తారు ఇది? ఈ పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అనేది ఎబాపర్ క్రియేట్ చేస్తారు. వీటిని స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు. అంటే ఈరోజు ఏపీపీ ద్వారా మనం పేమెంట్ చేస్తాం, ఒక 3 daysలోనో 4 daysలోనో మీకు పేమెంట్ రిసీవ్ అవుతుంది అని ఒక ఫామ్ అనమాట. దీన్ని ఏమంటారు? పేమెంట్ అడ్వైజరీ ఫామ్. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు దీన్ని. అది పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు దీన్ని, గుర్తుపెట్టుకోండి. సో ఎవరు క్రియేట్ చేస్తారు పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అనేది? ఎబాపర్ క్రియేట్ చేస్తారు. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అనేది ఎబాపర్తో కలిసి చేయిస్తాం. స్క్రిప్ట్ ఫార్మ్స్లో మీరు వర్క్ చేశారా? ఎస్ చేస్తామని చెప్పాలి.
పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. ఇక్కడ కనిపించే డమ్మీ ఫామ్ అండి. ఇక్కడ కనిపించేది ఏంటి? డమ్మీ. ఇది ఉపయోగపడుతుంది ప్రాజెక్ట్లోకి వెళ్తే. ఎబాపర్ క్రియేట్ చేస్తారు. క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అనేది, లేదంటే పేమెంట్ అడ్వైజరీ ఫామ్ లెటర్ అంటారు. సో ఇది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది, ఎబాపర్ హెల్ప్ ద్వారా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇవి స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. పొజిషన్కి వెళ్ళండి. మన పేమెంట్ మెథడ్ ఏం తీసుకున్నాము? సి తీసుకున్నాము. చెక్ ద్వారా పేమెంట్ చేయాలి. S/4HANAలో ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. వన్ మోర్ వేలో కూడా చేయొచ్చు. S/4HANA క్లాసెస్లో చూడండి అది. ఓకే, కంటిన్యూ చేయండి. డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏముంది? పేమెంట్ మెథడ్ సి తీసుకున్నాం మనం. మన కంట్రీ ఏంటి? ఇండియా. అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే ఎవరికి సంబంధించింది? వెండర్కి సంబంధించింది. ఇన్కమింగ్ పేమెంట్ అంటే కస్టమర్కి సంబంధించింది. సో పేమెంట్ మెథడ్ అంటే ఏంటి? పేమెంట్ మెథడ్ క్లాసిఫైయింగ్ ది పేమెంట్. పేమెంట్ మెథడ్ అనేది మీరు ఏ వేలో పేమెంట్ చేస్తున్నారు అనేది క్లాసిఫై చేస్తుంది. చెక్ ద్వారానా, బ్యాంక్ ట్రాన్స్ఫరా, ఆర్టీజీఎస్, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా అది. తర్వాత అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్ అంటే ఏంటి? అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్ అంటే ఎంప్లాయీస్కి సంబంధించిన శాలరీస్ కూడా మీరు ఏపీపీ ద్వారా పేమెంట్ చేయొచ్చు. పర్సనల్ పేమెంట్స్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఎవరో చేంజ్ చేశారు. మామూలుగా ఏపీపీ ద్వారా పేమెంట్ చేస్తే ఏమవుతుంది? జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. వెండార్ ఇన్వాయిస్, మామూలుగా వెండార్ మాన్యువల్ క్లియరింగ్ ఏంటి? కేజెడ్ కదా మాన్యువల్ క్లియరింగ్. యాక్చువల్గా ఇక్కడ ఏముండాలి? జెడ్పీ ఉండాలి. ఎవరో మార్చేశారు. జెడ్పీ మాన్యువల్ క్లియరింగ్ చేస్తే కేజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ అనేది జెడ్పీ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే. లాస్ట్ క్లాస్లో మనం చేసాం కదా, జెడ్పీ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత వెండర్ మాస్టర్ డేటాలో మ్యాండేటరీగా ఈ ఫీల్డ్స్ అనేవి ఇవ్వాలి. స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి. సో పేమెంట్ మెథడ్ కాన్ఫిగరేషన్స్ అన్ని స్టాండర్డ్గా సిస్టంలో డిఫైన్ చేసి ఉంటాయి. వీటిని మనం ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ 1 minute ఇక్కడ మనం ఏమైనా చూడాలా? మాన్యువల్ క్లియరింగ్ కేజెడ్ డాక్యుమెంట్ ఏపీపీ ద్వారా చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. తెలుసు కదా మీకు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ కంప్లీటెడ్ కదా. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. సో పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా చూడండి, మనకి పేమెంట్ మెథడ్ సి కదా, సి తీసుకున్నాం. తర్వాత లిమిట్ ఏంటి? 100 రూపీస్ నుంచి మ్యాక్సిమం అమౌంట్ ఎంత? అన్లిమిటెడ్ ఇచ్చేస్తాం మనం. అంటే ఏపీపీ ద్వారా మినిమం అమౌంట్, మ్యాక్సిమం అమౌంట్ అనేది ఇవ్వచ్చు. యాక్చువల్గా మనం డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు ఇది ఎలా అంటే, యాక్చువల్గా మనకి బ్యాంక్లో ఎంత పేమెంట్ ఉంది, లేదంటే ఒక 10 lakhs వరకు చేయాలనుకుంటున్నాం ట్రాన్సాక్షన్స్. అంతే, అంతకన్నా ఎక్కువ ఉంటే బ్యాంక్ నుండి పిక్ అవ్వదు. వెండార్స్కి ఒక 10 lakhs ఫండ్స్ అనేది శాంక్షన్ చేశారు. అటువంటి వాటికి యూజ్ అవుతుంది. అలాగే కొంతమంది వెండార్స్ ఉంటారు. కొంతమంది వెండార్స్కి ఎలా ఉంటుంది? పేమెంట్ అనేది వెండార్స్కి కొంత పేమెంట్ చేయాలి, వెండార్స్కి పేమెంట్ చేయాలి. సో మినిమం లిమిట్ ఎంత, మ్యాక్సిమం లిమిట్ ఎంత అనేది కూడా మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు.
తర్వాత చూడండి, ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ ఎలౌడ్, ఫారెన్ కరెన్సీ ఎలౌడ్, కస్టమర్ వెండర్ అబ్రాడ్ ఎలౌడ్. అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయడానికి, ఇంటర్నేషనల్ పేమెంట్స్ చేయడానికి. సో ఈ ఆప్షన్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. ఫార్మ్స్ డేటా, ఫార్మ్ డేటా. ఇక్కడ చూడండి, F110_PRENUM_CHCK ఉంది. అంటే ఏంటిది? ఇది ఏంటిది? ఇది స్టాండర్డ్ ప్రోగ్రామ్ అండి. సెలెక్ట్ చేయండి, కర్సర్ ఉంచండి అక్కడ F110_ దగ్గర. ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి, యూటిలిటీస్కి వెళ్ళండి. మీరు బ్యాక్ వెళ్ళారు, కంటిన్యూ, యూటిలిటీస్, ప్రింట్ టెక్స్ట్. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01. ప్రింట్ ప్రివ్యూ. ఇక్కడ చూసారా, చెక్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా వెండర్కి పేమెంట్ చేసామంటే ఒక చెక్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఇది డమ్మీ ఫార్మాట్. ప్రాజెక్ట్లోకి వెళ్తే ఈ చెక్ ప్రింటింగ్ ఫార్మాట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. S4 HANAలో కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ యాడ్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 10 టాపిక్స్. చెక్ లాట్ క్రియేషన్, చెక్ క్రియేషన్, చెక్ లాట్ క్రియేషన్, చెక్ నంబరింగ్ క్రియేషన్, ఇట్లా కొన్ని టాపిక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. మనం 80 టాపిక్స్ నేర్చుకుంటున్నాం. S4 HANAలో ఇంకొక 10 టాపిక్స్ నేర్చుకుంటారు. 10 to 15 20 వరకు చెప్పుకోవచ్చు. సిఓతో పాటు కలిపి ఒక 20 టాపిక్స్ ఎక్స్ట్రా ఉంటాయి. అవి కూడా వాచ్ చేయండి, డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో చెక్ అన్నమాట. ఇది స్టాండర్డ్ డమ్మీ ఫార్మాట్. సో ప్రాజెక్ట్లోకి వెళ్తే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ హౌస్ బ్యాంక్స్కి వెళ్ళండి. హౌస్ బ్యాంక్స్ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ ఏం చేసాం మనం? హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ అనేది ఒక సపరేట్ క్లాస్ రేపు చెప్తాను మీకు. హౌస్ బ్యాంక్ అంటే కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతాయి. కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతాయి. మీ కంపెనీ కోడ్కి ఒక 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాము. వేర్ వి విల్ మెయింటైన్ ది కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్, we can maintain on the house bank. సో హౌస్ బ్యాంక్ ఉంటుంది. హౌస్ బ్యాంక్ లో కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, అంటే బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ నేమ్, బ్యాంక్ కాంటాక్ట్ నంబర్, అకౌంట్ ఐడి, IFSC కోడ్, SWIFT కోడ్, ఇవన్నీ కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డీటెయిల్స్ వీ కెన్ మెయింటైన్ ఆన్ హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. మీ కంపెనీ కోడ్కి 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. బ్యాంక్ కంట్రీ అంటే మీనింగ్ ఏంటి? దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని. తర్వాత బ్యాంక్ కి అంటే IFSC కోడ్, SWIFT కోడ్ అంటారు కదా, అట్లాంటి నేను చెప్తాను. ఇది మళ్ళీ సపరేట్గా చెప్తాను. అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఇది బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా మెయింటైన్ చేస్తాం హౌస్ బ్యాంక్స్ లో. SWIFT కోడ్ అంటే తెలుసా? SWIFT కోడ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి SWIFT కోడ్ అనేది ఉపయోగిస్తారు. మీరు US లో ఉన్నారు, ఇండియాకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఏముండాలి? SWIFT కోడ్ ఉండాలి. మీకు SBIలో అకౌంట్ ఉంది, HDFC బ్యాంక్ కి పేమెంట్ చేయాలి, IFSC కోడ్ ఉండాలి, ఇట్లా. సో అదే ఇది ECCలో ఎలా చేసాము? GUI ఫంక్షనాలిటీ ద్వారా చేసాం. S4 HANAలో అయితే హౌస్ బ్యాంక్స్ అనేవి ఫ్యూరీ యాప్స్ లో కనెక్ట్ అవుతాయి. మీరు బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా సర్వర్ అనేది ఫ్యూరీ యాప్స్ కి కనెక్ట్ అవుతుంది.
ఓకే, బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఇది ఐబిఏఎన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. జిఎల్ అకౌంట్, ఏ అకౌంట్ ఇవ్వాలి? మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. బ్యాంక్ కి ఈవెన్ బ్యాంక్ కి అంటే మీనింగ్ ఏంటి? ఐబిఏఎన్ అంటే ఏంటి? తర్వాత స్విఫ్ట్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇవన్నీ కూడా టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో చూడండి, ఇవన్నీ వెయిట్ ఇవన్నీ ఎక్కడ అప్డేట్ అవుతాయి? S4 HANAలో ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అవుతాయి. ఈసీసీలో అయితే జిఐ ఫంక్షనాలిటీ ద్వారా అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ ఇది హౌస్ బ్యాంక్స్ అనే వెయిట్. సో జిఐ ఫంక్షనాలిటీలో అప్డేట్ అయితేనే మీకు ఇక్కడ కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. ఈసీసీ అయితే S4 HANAలో ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అయితేనే ఇక్కడ కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. ఇక్కడ కనిపించాలి, ఇలా కనిపిస్తేనే ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అయినట్లు, లేకపోతే అవనట్లు. ఓకే, నెక్స్ట్ ఇది హౌస్ బ్యాంక్స్ అంటారు. అకౌంట్ ఐడి అంటే ఏంటివన్నీ మనం టుమారో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇంకోటి ఏదో పెండింగ్ ఉంది కదా. బ్యాంక్ డిటర్మైజేషన్. నెక్స్ట్ ఏంటి? బ్యాంక్ డిటర్మైజేషన్. బ్యాంక్ డిటర్మైజేషన్ అంటే ఏంటి? మీరు ఏదైతే బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తారో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా బ్యాంక్ డిటర్మైజేషన్ ద్వారా యాడ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ వెళ్ళండి, బ్యాంక్ డిటర్మైజేషన్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. సెలెక్ట్ చేయండి. ర్యాంకింగ్ ఆర్డర్ ఇవ్వండి. ర్యాంకింగ్ ఆర్డర్స్. సో ర్యాంకింగ్ ఆర్డర్లో ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాం మనం? పేమెంట్ మెథడ్ ఇచ్చాం. ఫస్ట్ మీకు తెలుసు పేమెంట్ మెథడ్ అంటే ఏంటో మీకు తెలుసు. సి పేమెంట్ మెథడ్. ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇచ్చాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హౌస్ బ్యాంక్ అన్నమాట. సో ఇక్కడ ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇచ్చాం కదా. తర్వాత ఇది ఓన్లీ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది మీకు. 1 మోర్ బ్యాంక్ అకౌంట్ ఉంటే అది నెక్స్ట్ లెవెల్లో యాడ్ అవుతుంది. ఈవెంట్లోకి వెళ్ళి యాడ్ చేయాలి. 1 మోర్ బ్యాంక్ అకౌంట్ ఉంది, 1 మోర్ లెవెల్లో యాడ్ చేస్తారు. ఇట్లా మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇన్వెంటరీకి వెళ్ళి. మనం ఒకటే తీసుకున్నాం. మీకు 3 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే 3 అసైన్ చేసుకోవాలి. అలాగే ర్యాంకింగ్ ఆర్డర్ అనేది ఇక్కడ 1 ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్కి 2 ఉంది. తర్వాత ఎస్బీఐకి 3 ఉంది అనుకుందాం. సో ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి నెక్స్ట్ స్టెప్లో కూడా. ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ కూడా ఏముంది? ఐసిఐసిఐ ఉంది. నెక్స్ట్ ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇది. నెక్స్ట్ బ్యాంక్ ఏంటి? ఎస్బీఐ, సారీ ఐసిఐసిఐ సెకండ్ ర్యాంకింగ్ ఆర్డర్. థర్డ్ ఎస్బీఐ. ఇట్లా ఆర్డర్లో రావాలని అన్నీ కూడా. క్లియరా? ర్యాంకింగ్ ఆర్డర్ ర్యాంకింగ్ ఆర్డర్ 1 అంటే మీనింగ్ ఏంటి? హై ప్రియారిటీ. హై ప్రియారిటీ ఉంటుంది అనమాట. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి పిక్ అవుతుంది పేమెంట్ అనేది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఫండ్స్ లేవు. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ నుండి పిక్ అవుతుంది. ఐసిఐసిఐలో ఫండ్స్ లేవు. నెక్స్ట్ ఎందులో పిక్ అవుతుంది? ఐసిఐసిఐలో లేకపోతే ఎస్బీఐ నుండి పిక్ అవుతుంది. సో ఫస్ట్ హెచ్డిఎఫ్సి ఇచ్చాం. సో రిమైనింగ్ స్టెప్స్లో కూడా హెచ్డిఎఫ్సిఏ ఉండాలి. తర్వాత ఐసిఐసిఐ ఉండాలి. తర్వాత ఎస్బీఐ ఉండాలి. ఫస్ట్ హెచ్డిఎఫ్సి, సెకండ్ ఐసిఐసిఐ, థర్డ్ ఎస్బీఐ. ఇది సేమ్ మెయింటైన్ చేయాలి. అవైలబుల్ అమౌంట్కి వెళ్ళండి. అవైలబుల్ అమౌంట్ ఇక్కడ కూడా అంతే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ ఉంది, సెకండ్ ఐసిఐసిఐ ఉండాలి, థర్డ్ ఎస్బీఐ ఉండాలి. అలాగే ఇక్కడ అవైలబుల్ అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే బ్యాంక్లో ఎంత ఉంది అనేది మనకు ఇంటిమేట్ చేయరండి. మనం పేమెంట్ రన్ చేసినా కూడా ఈ వాల్యూ మైనస్ అవ్వదు. అది స్టాండర్డ్గా అలానే ఉంటుంది.
ఇదేమీ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ పొజిషన్, ఐసిఐసిఐ బ్యాంక్ సెకండ్ పొజిషన్, సెకండ్ ర్యాంకింగ్ ఆర్డర్, ఎస్బీఐ థర్డ్ ర్యాంకింగ్ ఆర్డర్. అది ఒకే విధంగా మెయింటైన్ చేయాలి. ర్యాంకింగ్ ఆర్డర్ అనేది ప్రతి లెవెల్లో కూడా ఒకే విధంగా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ హెచ్డిఎఫ్సి ఇస్తే అదే ఉండాలి, సెకండ్ ఐసిఐసిఐ, థర్డ్ ఎస్బీఐ, సేమ్ ప్యాటర్న్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీకు ఏపీపీ రన్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ మీరు తప్పుగా ఎంటర్ చేస్తే మనకు కనిపించదు, అది ఒక్కోసారి కనిపించదు, అర్థమవుదు. తర్వాత అవైలబుల్ అమౌంట్, వ్యాలిడేట్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా అంతే, ఇవన్నీ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, మీకు ఇంకొక బ్యాంక్ ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ నెక్స్ట్ లెవెల్లో ఇస్తారు, ఇన్వెంటరీకి వెళ్ళి. ఎస్బీఐ నెక్స్ట్ లెవెల్లో ఇస్తారు. ఇట్లా 2 days అంటే మీనింగ్ ఏంటి? టోలరెన్స్ డేట్ డిస్కస్ చేశాం కదా. సో ఈరోజు ఏపీపీ రన్ చేశారు, నెక్స్ట్ 2 days తర్వాత పేమెంట్ అనేది బ్యాంక్ నుండి పిక్ అవుతుంది అనేది చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్ సిలబస్, నెక్స్ట్ ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి? దీని తర్వాత ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి? అలాగే ఇంకోటి ఉంది కదా, ఐఎమ్ సారీ, FS00కి వెళ్ళండి. FS00, సో ఏపీ FS00కి వెళ్ళండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ మ్యాండేటరీ అసైన్ చేయాలి. మీ హౌస్ బ్యాంక్ అండ్ అకౌంటింగ్ ఐడి అనేవి మ్యాండేటరీగా అసైన్ చేయాలి, మర్చిపోవద్దు. తర్వాత వెండర్ మాస్టర్ డేటాలో కూడా యాడ్ చేయాలి. XK02 వెళ్ళండి, వెండర్ మాస్టర్ డేటా చేంజ్ XK02, లేదంటే FK02తో కూడా చేయొచ్చు. ఇక్కడ వెండర్ తీసుకోండి, మనం లాస్ట్ డే క్రియేట్ చేసాం కదా, ఏపీపీ వెండర్ తీసుకోండి. మీరు ఏం చెక్ చేయాలనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళండి, ఎంటర్. ఇక్కడ పేమెంట్ మెథడ్ సి ఇవ్వాలి, హౌస్ బ్యాంక్స్ అసైన్ చేయాలి. ఇలా చేస్తేనే ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి? F110, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవ్వండి. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, ఏపీపీ రన్ ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఏపీపీ రన్ ఎండ్ యూజర్ యాక్టివిటీ, ట్రాన్సాక్షన్ కోడ్ F110. ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అని అడుగుతారు. అడిగినప్పుడు ఏం చెప్పాలి? స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాగ్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా వేవ్ ట్యాబ్ అని చెప్పాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు, ఇంటర్వ్యూలో ఇవన్నీ అడుగుతారు మిమ్మల్ని. పారామీటర్స్లో ఏమేమి ఇచ్చాం మనం లాస్ట్ డే? పారామీటర్స్ ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఐడెంటిఫికేషన్ ఇవ్వండి, ఏదో ఒకటి, రన్ డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి పైన. పారామీటర్స్కి వెళ్ళండి. సో పారామీటర్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్? టోటల్గా ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయి? 5 ట్యాబ్స్ ఉన్నాయి. స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాగ్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం ట్యాబ్ అని చెప్పాలి. తర్వాత ఈ పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇంకా ఏమి ఇస్తాం మనం? ఇక్కడ కంపెనీ కోడ్ ఇస్తాం, తర్వాత పేమెంట్ మెథడ్ యాడ్ చేస్తాం, తర్వాత ఏమి ఇస్తాం? ఇంకా నెక్స్ట్ పేమెంట్ డేట్ కూడా ఇస్తాం. సో యాక్చువల్గా 2 days ఇచ్చాం, టోలరెన్స్ డేట్ 2 days అనుకున్నాము, 2 days ఇచ్చాం. ఇవ్వటం వల్ల ఏమవుతుంది? ఫ్యూచర్ డేట్లో ఉన్న ఇన్వాయిసెస్ కూడా క్లియర్ అవుతాయి. వెండర్కి ముందుగానే పేమెంట్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి? వెండర్ నుండి కంపెనీకి క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయి. అలాగే ఫ్రమ్ వెండర్ టు వెండర్, సో ఏ వెండర్ నుండి ఏ వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తున్నారు? మీ దగ్గర 100 వెండర్స్ ఉన్నారు, 1 to 100 ఇవ్వాలి. సీక్వెన్షియల్లో ఉంటే, నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఇక్కడ క్లిక్ చేస్తారు, క్లిక్ చేయండి.
ఇక్కడ క్లిక్ చేస్తారు. ఎక్సెల్ షీట్లో కొన్ని ఎక్సెల్ షీట్లో ఆ వెండార్ నంబర్స్ అన్ని కూడా యాడ్ చేసుకుని అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ఈ ఆప్షన్ ద్వారా చేస్తారు. క్లియర్ కదా? అది అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా చేస్తారు. యాడ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తారు. క్లోజ్ చేయండి. తర్వాత ఎడిషనల్ లాగ్ ట్యాబ్ ఇక్కడ ఇవ్వలేదు ఇన్పుట్స్. ఎడిషనల్ లాగ్ ఇచ్చాం కదా, ఎడిషనల్ లాగ్లోకి వెళ్ళాము. ప్రింట్అవుట్ డేటా మీడియం, డిఎంఈ లాంటివి ఉంటాయి, వాటికి ఈ ట్యాబ్ ఉపయోగపడుతుంది. సో ఈ ఇన్పుట్స్ అన్నీ కూడా ఇస్తాం, 1 by 1 ఇస్తాం. ఇచ్చేసి ఏపీపీ అనేది రన్ చేస్తాం. మీకు ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయితే ఏం చేయాలి? స్టేటస్లోకి వెళ్ళండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ పారామీటర్స్ వచ్చినాయి కదా మనకి లాస్ట్ డే, అవన్నీ డెలీట్ చేయాలి. మీకు ప్రాపర్గా ఏపీపీ రన్ అవ్వలేదు. రన్ అవ్వనప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 3 లెవెల్స్తో మనకి పారామీటర్స్ కనిపిస్తాయి, అవన్నీ డెలీట్ చేయాలి. ఎలా డెలీట్ చేస్తాము? గో టుకి వెళ్తాం. ఇలాంటి ఎగ్జాంపుల్ గో టు కదా, ఎడిట్ కదా, ఎడిట్లోకి వెళ్ళండి, పారామీటర్స్కి వెళ్ళండి. ఇక్కడ డిలీట్ బటన్ అనేది హైలైట్లో ఉంటుంది. డిలీట్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పారామీటర్స్ అనేవి డిలీట్ అవుతాయి. లేదు, ప్రపోజల్లోకి వెళ్ళండి, అక్కడే ఇక్కడ కూడా ప్రపోజల్ రన్కి సంబంధించినవన్నీ కూడా డిలీట్ బటన్ హైలైట్ అవుతుంది మీరు ఎంటర్ చేస్తుంటే. సో అప్పుడు ఇది డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే, డిలీట్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రపోజల్స్ అనేవి యాజ్ వెల్ యాజ్ పారామీటర్స్ అనేవి డిలీట్ అవుతాయి. సో ఆటోమేటిక్గా మీరు మళ్ళీ ఫ్రెష్గా చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఎంటర్ చేసిన ప్రపోజల్స్ అనేవి డిలీట్ అవ్వకుండా మళ్ళీ మీరు ఏపీపీ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత సో మీరు ఏమైనా మీకు ఏపీపీ రన్ అవ్వలేదు అనుకోండి, ఏం చేయాలి? క్లోజ్ చేయండి. ఏపీపీ రన్ అవ్వకపోతే ఏం చేస్తారు? మీకు పైన నేను లాస్ట్ డే చూపించాను కదా, చదువుకో, ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి కొన్ని. ఎడిషనల్ లాగ్లోకి వెళ్ళి చదువుకోవాలి, ఎక్కడ మిస్టేక్ చేస్తాం ఏంటనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా? మీరు ఎక్కడ ఏమేమి మిస్టేక్ చేస్తారనేది తెలుస్తుంది. అది తర్వాత కొన్ని సింపుల్గా ఉంటాయండి క్లాసెస్ అన్నీ కూడా. మీకు 9కి కంప్లీట్ చేసేస్తాను. ఒకవేళ 8:15కి స్టార్ట్ అయినా క్లాసు కొంచెం లేట్ అయిందంటే కొంచెం వేరే చిన్న పర్సనల్ వర్క్ ఉంది నాకు. సో 9:15కి స్టార్ట్ అయినా ఏమవుతుంది, మీకు 8:15కి స్టార్ట్ అయినా 9కి అయిపోతుంది క్లాస్. ఓకే, అది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏపీపీ రన్ చాలా ఇంపార్టెంట్, అంతా చదవండి, చదివితే కానీ మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఏపీపీ చేయబోయే ముందు ఫస్ట్ ఏం చేయాలి? యాక్చువల్గా హౌస్ బ్యాంక్స్ అనేవి కాన్ఫిగరేషన్ చేయాలి. హౌస్ బ్యాంక్స్ చేయలేదు, డైరెక్ట్ ఇలా కూడా చేయొచ్చు, ఇలా చేసినా వర్క్ అవుతుంది. బట్ సపరేట్గా హౌస్ బ్యాంక్స్ గురించి టుమారో డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? హౌస్ బ్యాంక్ క్రియేషన్స్, సింపుల్ కాన్సెప్ట్, టుమారో డిస్కస్ చేద్దాం. హౌస్ బ్యాంక్స్ ఇక్కడ నుండి కొన్ని సింపుల్గా ఉండే కొన్ని ఉన్నాయండి కాన్సెప్ట్స్, అవన్నీ కంప్లీట్ చేద్దాం. 45 minutesలో కంప్లీట్ అవుతుంది ఏ క్లాస్ అయినా సరే. నెక్స్ట్ క్లాస్ ఏంటి? హౌస్ బ్యాంక్ క్రియేషన్. ఒక 10 క్లాసెస్ సింపుల్గా ఉంటాయి, తర్వాత నుండి మళ్ళీ డెప్త్గా వెళ్దాం. నెక్స్ట్ క్లాస్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఒక 10 క్లాసెస్ సింపుల్గా ఉంటాయి, అంటే ఒక 45 minutesలో అయిపోతుంది. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? హౌస్ బ్యాంక్స్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? హౌస్ బ్యాంక్స్. టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? అర్థమైందా? క్లియర్ అండి? రైట్, Yes, sir. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.